హాయ్ వెల్కమ్ టు పిఎస్ఎం విలేజ్ కుకింగ్. చూశారు కదండి, ఎంతో సింపుల్ అయిన టేస్టీ అయిన దొండకాయ మసాలా కారం అండి. చూసారు, ఎంతో టేస్టీగా ఉంటుందండి. దొండకాయ తిన్నన్న వాళ్ళు కూడా ఇది ఒక్కసారి చేసి పెట్టండి, వద్దనకుండా అనుకోకుండా తింటారు. దీనికి కావాల్సినవి ఏంటో చూసుకుందామా. ఒక అర కేజీ దొండకాయలు, ఒక 10 ఎల్లుల్లిపాయ గర్భాలు, చిన్న ముక్క చింతపండు, ఒక 2 ఉల్లిపాయలు, కొద్ది కొత్తిమీర, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మినపప్పు తీసుకున్నాను. దొండకాయలు ముక్కల్లా కోసుకోకూడదండి, ఇలా గుత్తి కోసుకున్నట్టు కోసుకోవాలి. తయారీ విధానం: పొయ్యి మీద బాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని, ఆయిల్ వీటెక్కాక మినపప్పు వేసుకోండి. మినపప్పు దూరంగా వచ్చేదాకా వేపుకోండి. దూరంగా అయితే వచ్చినాయి. ఇప్పుడు ముందుగా కోసించుకున్న ఉల్లిపాయలు, ఉల్లిపాయలను బాగా వేపుకోండి. ఉల్లిపాయ అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 ఎల్లుల్లిపాయ గర్భాలు మొత్తం కలుపుకొని ఫ్రై అయ్యేదాకా వేపుకుందామండి. బాగా ఫ్రై అవ్వాలండి. లైట్గా ఫ్రై అయినాయండి. ఇప్పుడు కొద్దిగా 2 రెమ్మలు కరివేపాకు, కొద్దిగా చింతపండు అండి, ఇవన్నీ కలుపుకొని బాగా ఫ్రై అవ్వాలండి. మాడనేయకుండా జాగ్రత్తగా బాగా ఫ్రై తెచ్చుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే మీకు ఇంకా వేరే వెరైటీ కావాలన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీరు కూడా ఇంటిగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా తర్వాత కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఉల్లిపాయలు మొత్తం తాలింపంతా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకోండి. అదే పాన్ తీసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే మనం కోసించుకున్న దొండకాయ ముక్కలు, దొండకాయలు వేసుకోండి. పసుపు మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. మొత్తం దొండకాయలకు బాగా పట్టాలండి పసుపు. మీడియం ఫ్లేమ్లో పెట్టి పొయ్యి ఒక 10 నిమిషాలు ఏగనిద్దామండి దొండకాయలని. ఒకసారి మూత తీసి చూద్దామండి మగ్గినాయి లేదో. మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకా మగ్గాలండి. మూత వేసుకుని మగ్గనిద్దాం. ముందుగా వేపుకున్న మసాలాలో మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత
కొద్దిగా కొత్తిమీర, ఒక స్పూన్ కారం, రుచికి తగ్గట్టు సాల్టు, ఇవన్నీ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. చూసారు కదండి, ఈ విధంగా వచ్చింది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇంకా మెత్తగా పట్టుకోవాలండి. చూసారుగా ఇలా మెత్తగా పేస్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన దొండకాయ ముక్కలు ఎంతవరకు మగ్గిని చూద్దామండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. దొండకాయలు సాఫ్ట్గా ఏగిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ పట్టించిన మసాలా పేస్ట్ని ఈ దొండకాయలు వేసుకుందాం. మసాలా పేస్ట్ మొత్తం వేసేయాక ప్రతి దొండకాయకి కూడా ఈ పేస్ట్ పట్టేటట్టు కలుపుకోండి. మొత్తం కలవాలండి ప్రతి కాయకి కూడా, అప్పుడే దొండకాయ టేస్ట్గా ఉంటుంది. మొత్తం కలిసిందండి. ఇప్పుడు మూత వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. మధ్య మధ్యలో మూత తీసుకుని మొత్తం కలుపుకుంటూ, చూశారు కదా నూనె పైకి వస్తుంది. ఇలా నూనె పైకి వచ్చేదాకా మగ్గనియాలండి. మళ్ళీ మూత వేసుకుని మగ్గనిద్దామండి. మన మసాలా కారం ఎలా ఉందో చూద్దామండి. దొండకాయ మసాలా కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి ఓ బౌల్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వీటెక్కాక ఒక స్పూన్ పచ్చెనపప్పు, 3 ఎల్లుల్లిపాయ గర్భాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలండి. మాడనేయకుండా తాలింపుని జాగ్రత్తగా వేసుకుందాం. 2 రెమ్మల కరివేపాకు, ఒక 3 ఎండుమిరకాయలు, మాడనేయకుండా కలుపుకోండి తాలింపు. కొద్దిగా ఇంగువ, ఇప్పుడు ఈ తాలింపు తీసుకుని దొండకాయ మసాలా కారంలో వేసుకోవడం అండి. మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. మన దొండకాయ మసాలా కారం అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని పొయ్యి ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.